భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని హెవీ వాటర్ ప్లాంట్ గెస్ట్ హౌస్ నందు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ముందుగా జగ్గారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లాంట్ నుంచి విషవాయువు విడుదలైతే వచ్చే వాసన ఎవరైనా స్పృహ కోల్పోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చేసి అవగాహన కల్పించారు. దేశం గర్వించదగ్గ ప్లాంట్ మన జిల్లాలో ఉండటం అదృష్టమని కలెక్టర్ అన్నారు. ఎంతోమంది సైంటిస్టులు ఇక్కడ ఉన్నారని తెలిపారు. న్యూక్లియర్లో ఉపయోగించే హెవీ వాటర్ ఇక్కడ తయారు చేయటం సంతోషకరమని అన్నారు. ఇక్కడి ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. బయట ఉన్న వాళ్ళకి ఇది అర్థం రాదు, కానీ తెలివితో పనిచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఎంత కష్టపడి మన డిఐ ఫ్యామిలీ మెంబర్స్ పనిచేస్తున్నారో అది మనకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలవాలి. కాబట్టి భయపడాల్సిన అవసరం అస్సలకి లేదు, రైట్? సో ఇక్కడ అశ్వాపురంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భారతదేశం ఏదైతే ఉందో వేరే దేశాల్లో చాలా పెద్ద పెద్ద ఏదో సంఘటనలు జరిగి అవన్నీ వాళ్ళు దాంతో ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు మన దేశంలో చూస్తే అంత సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ కూడా ఏది పెద్ద సంఘటన జరగకుండా ఎందుకు జరుగుతుందంటే చాలా బాధ్యతగా ఆ రోజుకి సైంటిస్టులు పనిచేశారు అండ్ ఎక్కడ కూడా షార్ట్ కట్ తీసుకొని ముందుకి పోలేదు. శాంతియుతంగా ఆటమిక్ ఎనర్జీ వాడాలనే ఉద్దేశంతోనే మన హెవీ వాటర్ ప్లాంట్ నడుస్తుంది. ఎందుకంటే వేరే చోట్ల ఎన్రిచ్ చేసుకొని వాడుకుంటారు. యురేనియం ఏమైనా కూడా ఎట్టి పరిస్థితిలో ఈ H2S గ్యాస్ వల్ల ఎవరికి ప్రమాదం రాదు అని